ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ప్రస్తుతం బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. ఎలా ఉండబోతుంది తాడేపల్లిగూడెం సంబంధించి విజయ అవకాశాలు? చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా గెలుస్తాం అంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం. జనం అందరూ కూడా మంచి స్పందనతో ఉన్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే నిత్యావసర రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, లిక్కర్లో దోపిడీ కానీ, ఇసుకలో దోపిడీ కానీ, ఎర్రచందనంలో జరిగిన గోల్మాల్ కానీ, గంజాయి మొత్తం ఆంధ్రప్రదేశ్గా చేసిన ముఖ్యమంత్రి విధానాలు కానీ అందరికీ అర్థమైనవి ఈరోజు. అంటే అక్కడ కుట్ర సత్యనారాయణ మళ్ళీ తానే గెలుస్తాను, రెండోసారి ఎమ్మెల్యే అవుతానని చెప్తున్నాను. అనకపోతే మళ్ళీ తిరగలేరు కదా ప్రజల్లో. డెఫినెట్గా ఓడిపోతున్నాడు, దాంట్లో అనుమానం లేదు. 100% ఓడిపోతాడు. అంటే ముఖ్యమంత్రి బస్సు యాత్రకి జనం స్పందన బాగుంది, గతంలో కంటే ఎక్కువ, పాదయాత్ర కంటే ఎక్కువ స్పందన. ఎంత బాగుందో మాకు తెలుసు. వైసీపీ నేతలు చెప్తున్నారు. చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే పార్టీ ఉండదు. చూసారుగా విజువల్స్ ఎంత ఖాళీగా ఉందో భీమవరం టౌన్. అది ఎన్ని కాన్స్టిట్యూన్సీలు, 7 కాన్స్టిట్యూన్సీలు మీటింగ్ అది. సో 7 కాన్స్టిట్యూన్సీలు ఎంతమంది ఉండాలి? అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా మీద ఎక్కువ వైసీపీ ఫోకస్ పెట్టింది. అక్కడ కాపు ఓటు బ్యాంకు చిల్లిపోకుండా ఎక్కువ ఫోకస్ పెట్టింది. అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఫోకస్ పెట్టిన ఇవాళ కాపులు 90% జనసేనతో ఉన్నారు. సార్, రెండోది, నిన్న మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. కార్లు మార్చినంత ఈజీగా ఆయన భార్యలు మారుస్తాను కామెంట్ చేశారు. అంటే ఒక పెళ్లి చేసుకుని ఎంతమందితో ఉన్నా తప్పులేదు, చట్టబద్ధం ఏదైతే ఇచ్చిందో ఆయన ముందే చెప్పాడు. నేను పెళ్లి చేసుకున్నాను, నాకు వాళ్ళకి సరిపడలేదు, వాళ్ళందరికీ న్యాయం చేసి నేను బయటకు వచ్చానని చెప్పాడు. ఏళ్ళకి ఎవరిని సొంత చెల్లెళ్ళనే మోసం చేసే వ్యక్తి ఇంకో ఆడపిల్ల జీవితం గురించి మాట్లాడదాం అనేది కరెక్ట్ కాదు. ఇంకా పెళ్ళిళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళందరూ వేరే ఎక్కడో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్న వాళ్ళని మనం మీడియాకి వచ్చి నేను దాని గురించి అయితే మాట్లాడను. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆడపిల్లలు, ఇంట్లో ఆడపిల్లల్ని కాపాడుకుంటే మా ఆడపిల్లల గురించి మాట్లాడు. ఫైనల్గా ముద్రగడ ప్రభావం ఉంటుంది అనుకున్నారా? జీరో. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ముద్రగడ ప్రభావం జీరో అని చెప్తున్నారు. భార్యల గురించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అంటే వాళ్ళ భార్యల గురించి తాము మాట్లాడమని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఈసారి గెలవబోతుంది, కూటమి అభ్యర్థిగా తన ప్రజలు గెలిపించబోతున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.